ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ నెల 12వ తారీఖు 2025 సంవత్సరం గురువారం. ఈరోజు విశేషాలు ఏంటంటే ఉదయం నుండి 4 గోడలకు పరిమితం అయిపోయాను. దేవుని సన్నిధిలో, దేవుని ధ్యానంలో ఉన్నాను. ఎందుకంటే నా ఆస్తి దేవుడు, నా ఆరోగ్యం దేవుడు, నా ఆహారం దేవుడు. ఆయన నా సర్వస్వం అయి ఉన్నప్పుడు నేను ఎందుకు 4 గోడలు విడిచి వెళ్ళాలి? అందుకే మొన్న నేను ఆ గుమ్మలూరు అనే ఊరికి కూడా వెళ్ళలేదు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించి నేను ఆనందిస్తూనే ఉంటాను. ఎందుకంటే పైనుండి చూస్తున్నాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు ఆయనే. నీ సంతతిని నేను ఆశీర్వదించేదను అని కూడా ఈరోజు వాగ్దానం చేశాడు. ఇక చెప్పొచ్చేది ఏంటంటే, ఓ లాజరు అతను నాకు ఫోన్ చేసి, అన్న నాగపట్నం వెళ్దాం అన్నాడు. నాగపట్నం ఎందుకయ్యా? 2-3 ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఉంటాడు కదా అంటే, కాదు కదా అలాగే వెళ్ళొద్దాం వేలంగణి వరకు అన్నాడు. అంటే సరే, ఒక వారం తర్వాత చూద్దాం, కనీసం 6-7 వేలు కావాలి కదా, ఆ వారం తర్వాత నేను ఏ మాట చెప్తానన్నా. ఇక రేపు ఉదయం అనగా శుక్రవారం 13వ తారీఖు దైవ సేవకురాలు సుజాతారాయ్ గారి అల్లుడు శామ్యూల్ ఆనంద్, ఆయన యొక్క రేపు టుమారో మార్నింగ్ 6 o'clockకి 10 o'clock ఏమో ఆదరణ పూడికి ఏదో ఉంది. రేపైనా వెళ్ళి అందులో పాల్గొని రావాలని కోరిక. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 5 వరకు నేను నా గది విడిచి ఎక్కడికి వెళ్ళాను. ఇప్పుడే వెళ్ళి పంజాబ్ సెంటర్లో హోటల్ శ్రీనివాస ఫాస్ట్ ఫుడ్లో బిర్యానీ తిని వచ్చాను. నేను ఏం తిన్నా వస్తున్నా ప్రతిసారి దేవుడిని తలుస్తుంటా. దేవుడిని, ఆయన ఊపిరి నాలో ఉంది కాబట్టి నాకు యేసు ముఖ్యం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. అదేవిధంగా ఆర్ గణేష్, అతను టైఫాయిడ్ మలేరియా పడి లేచాడు. అతను తొందరగా కోలుకోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎం కృప, వాళ్ళు నాగపట్నం వెళ్ళారు, సురక్షితంగా వాళ్ళు ఇంటికి చేరాలని. అలాగే ఎంకే మంజూష, ఆ బిడ్డను దేవుడు దీవెనకరమైన భవిష్యత్తులో నడిపించాలని. మహిమా శబ్దం ఎడిటర్ జి నాగేశ్వరరావు కుమారుడు సూర్యకి త్వరగా వివాహం జరగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం తీసుకుంది. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును కాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.